జూన్ 17, 18, 19వ తారీఖులలో కన్యరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతూ ఉంది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టిందల్లా బంగారం ఎందుకు అవుతుంది? అలానే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి యోగాల వల్ల కన్యరాశి వారికి పట్టిందల్లా బంగారం? శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. అవుతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి పట్టుదల అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి యోగం అయితే ఏర్పడబోతూ ఉంది. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి యోగం వల్ల వీరికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. అది ఏమిటి అంటే రాశులు, గ్రహాలు ఎప్పుడూ కూడా రాశులకి ఒకే చోటు ఒకే దగ్గర ఉండిపోవు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది. అనేక విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే ప్రస్తుతం శని మీనరాశిలోనూ, అలానే గ్రహాలకు రాజు అయిన సూర్యుడు వృషభ రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ఈ 2 గ్రహాలు ఢీకొనుట వలన ఇక ఈ 2 అలా కావటం వల్ల తండ్రి కొడుకులకు సంబంధాలను కలిగి ఉంటాయి అని భావిస్తూ ఉంటాము. కానీ శని సూర్యుడు శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశిలో కొన్ని అరుదైనటువంటి యోగాలు ఉన్నాయి. అందులో షోడశ పంచక యోగం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యోగం వల్ల కన్య రాశిలో జన్మించిన వారికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క అరుదైనటువంటి షోడశ పంచాక యోగాన్ని ఏర్పరిచారు. ఈ యోగం కారణంగా కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టం కలిసి, ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగం కారణంగా కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. అందులో యొక్క కన్య రాశి కూడా ఒకటి. ఈ రాశిలో జన్మించిన వారు కొన్ని ప్రయోజనాలను పొందుకుంటారు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు? ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఖచ్చితంగా శని లాభదాయక గృహంలోనూ, సూర్యుడు లగ్న గృహంలోనూ ఉండటం వల్ల ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దానితో పాటు కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్య రాశి వారు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఏదైనా సరే ఒక పనిని మొదలుపెట్టి అకారణంగా లేదా ఏదైనా కారణం చేత వదిలివేసి ఉన్నారో ఆ పని లేదా ఆ ప్రాజెక్టు ఈ సమయంలో పూర్తి చేయగలరు. వీరి యొక్క జీవితంలో అనేక ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది. జీవిత భాగస్వామితో నైపుణ్య
సమాచారాన్ని అందుకుంటారు. నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ సమయంలో పొందుతారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు అంకిత భావంతో ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే పెండింగ్లో ఉన్న పనులు రావటం, జీతాలు పెరిగే అవకాశం ఉండటం, పాత పెట్టుబడుల నుంచి తిరిగి డబ్బు మంచి ఎక్కువ బల్క్‌లో అంటే డబ్బుని ఎక్కువ మొత్తంలో పొందటం, పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోవటం, మీ యొక్క కుటుంబంలో మీ పిల్లల ఉద్యోగంపై మీరు చేస్తున్న పూజలకి ప్రతిఫలం రావటం, అంటే మీ పిల్లలకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. షోడశ పంచక యోగం కారణంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట గ్రహంలోని శని ఉన్నాడు. అంతేకాకుండా లాభ గృహంలో సూర్యుడు ఉన్నాడు. దీని కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. శని మీ యొక్క అదృష్టానికి అనుకూలంగా ఉంటారు. వివిధ ఒప్పందాల నుంచి గొప్ప లాభాలను పొందుతారు. అంతేకాదు ఈ కన్య రాశి వారికి జీవితంలో శాంతి స్థిరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కలలు ఇప్పుడు నెరవేరుతాయి. వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం వస్తుంది. షోడశ పంచక యోగం కారణంగా ఈ యొక్క కన్య రాశి జాతకులకి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాని రాశిలో సూర్యుడు అంటే సూర్యుని యొక్క చొరవ కూడా ఉండటం వల్ల భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక ఈ రాశి వారికి మొత్తం సంపదను కూడబెట్టుకుంటూ ఉంటారు. వ్యక్తిగత జీవితంలో అదనపు ఖర్చులు తొలగించబడుతూ ఉంటాయి. అంతేకాకుండా నిర్ణీత సమయాల్లో వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పనికి కొన్నిసార్లు కట్టుబడి ఉంటూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఒక కన్య రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇదివరకు ఏది పట్టినా సరే సమస్యలే ఉన్నాయి. ఏది చేసినా సరే అస్సలు కలిసి రాలే. కానీ ఎప్పుడు మాత్రం వీరు ఏది చేసినా అంటే వారు ఇంట్రెస్టెడ్గా చేసిన పనులు కొన్నిసార్లు కలిసి రాక ఇబ్బంది పెట్టినా సరే, కానీ ఇప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో ఒక రాయి అలా వేసి చూద్దాం అని చేసినా సరే అది ఈ సమయంలో మాత్రం మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచారం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ కన్య రాశి వారికి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రతికూల పరిస్థితుల నుండి వీరు బయటికి వచ్చి అనుకూలమైనటువంటి పరిస్థితులను అయితే చూస్తూ ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారు. ఇక ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఖచ్చితంగా కూడా ఏ పని చేసినా అందులో మంచి ఫలితం అయితే ఉంటుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ఇక ఈ రాశి వారికి తిరుగులేని అదృష్టం కూడా పట్టి వీరు ధనవంతులుగా కూడా మారుతారు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా కన్య రాశి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్య రాశి వారికి ఒక నూతన వ్యక్తి పరిచయం అవుతారు. వివాహంలో ఉన్న ఆటంకాలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి. వివాహంలో ఉండే ఆటంకాలు అంటే వీరికి వివాహం నిశ్చయం కాకపోవటం, వివాహంలో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఇంకా విభేదాలు, అంటే దాంపత్య జీవితంలో విభేదాలు, కుటుంబ పరంగా ఉండే విభేదాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో ఉండేటటువంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.